వరంగల్ కోటలోకి వెళ్ళగానే మనకు నాలుగు వైపులా కూడా స్వాగత తోరణాలు ఉంటాయి. ఈ స్వాగత తోరణాలే మన తెలంగాణ రాష్ట్ర చిహ్నం. ఈ నాలుగు తోరణాలు మామూలుగా నిర్మించబడలేదు. ఇది ఒక సమయానికి సంబంధించి ఒక భౌగోళిక రహస్యం ఇందులో ఉన్నట్లుగా ఈ మధ్యకాల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఈ తోరణాల పైభాగంలో రింగుల వలె ఉన్నటువంటి కొన్ని ఆకారాలు ఉంటాయి. ఆ ఆకారాల మధ్య భాగంలో ఒక దగ్గర సందు ఉంటుంది. సంవత్సరంలో ఏదో ఒక రోజున ఆ సందు గుండా వచ్చేటువంటి కాంతి కిరణాలలో ఒక భౌగోళిక రహస్యం ఉన్నట్లుగా కొన్ని పరిశోధనల్లో చెప్పడం జరిగింది. సాధారణంగా మనం కోట అనగానే అదేదో మహారాజు లేదా వారి కుటుంబం నివసించే ప్రదేశంగా భావిస్తాము. కానీ ఇక్కడ చూసినట్లయితే అలాంటి ఆనవాళ్ళు ఏమీ కనిపించవు. మరి ఇది దేనికి సంబంధించిన నిర్మాణం? కొద్దిమంది అంటున్నారు ఇక్కడ ఒకప్పుడు ఒక పెద్ద శివాలయం ఉండేది, తర్వాత జరిగినటువంటి దాడిలో దాన్ని కూల్చివేయడం జరిగింది అని అన్నారు. తోరణం పైన ఉన్నటువంటి హంస ఉంది కదా, ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది. ఇది ఎక్కడి నుండి తీసుకొచ్చి పెట్టారో తెలియదు, కానీ అక్కడ ఉన్న ఏ రాళ్లతో కూడా అది మ్యాచ్ కాదు. ఇంకా ఈ తోరణాలలో ఎన్ని నిగూఢ రహస్యాలు ఉన్నాయో ఇంకా ఎవరికి కూడా తెలియదు. ఎన్నో పరిశోధనలు చేసి వాటిని బయటికి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ కోట లోపల ఎన్నో అసంఖ్యాకమైనటువంటి అసంపూర్తిగా ఉన్నటువంటి రాళ్ళు, అదేవిధంగా శిల్పాలు చాలా కనిపిస్తాయి మనకు. అదేవిధంగా పూర్తి అయినటువంటి శిల్పాలు, స్తంభాల ఆకారాలు కూడా మనకు చాలా కనిపిస్తాయి ఇక్కడ. ఒకసారి ఈ తోరణానికి ఉన్నటువంటి పైభాగంలో ఉన్న సందును పరిశీలిస్తే మిగిలిన వాటికంటే ఇది పెద్దగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒకసారి కోటలో ఉపట ఉన్నటువంటి అన్ని శిల్పాలు, స్తంభాలను మనం పరిశీలించి చూస్తే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఒక్కొక్క ఆకారం కలిగినటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్మాణాలు ఒక దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. ఇవి కోట మొత్తం కూడా విస్తరించి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవి స్తంభాలన్నీ కూడా సరైన ఆకారం లేకుండా ఉన్నాయి. మరి ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి అంటే అక్కడ పరిశోధకులు చెప్తున్నది ఏంటంటే ఇది ఒకప్పుడు తయారీ కర్మాగారం. కాకతీయుల కాలంలో వారి సామ్రాజ్యంలో విరివిగా దేవాలయాలు నిర్మించారు. మరి ఆ దేవాలయాలకు కావలసినటువంటి స్తంభాలు కానీ, శివలింగాలు కానీ, ఇతర దేవీ దేవతామూర్తులు కానీ ఇక్కడే తయారు చేసి కావలసిన ప్రాంతాలకు తీసుకుని పోయి అక్కడ మళ్ళా నిర్మించేవారు. ఈ కోటలో మనకు కొన్ని రాళ్లతో నిర్మించినటువంటి నీటి బౌలు కనిపిస్తాయి. వీటి నుండి సొరంగాలు కూడా ఉన్నాయి అంటున్నారు. కానీ ఇవి అక్కడ పనిచేసే శిల్పులకు లేదా అక్కడ పనిచేసే వారికి కావలసిన నీటి గురించి తవ్వినట్టుగా మనం భావించవచ్చు. కోటలో ఇంకొక భాగం దగ్గరికి వెళ్ళినట్లయితే ఇక్కడో రకమైనటువంటి కొన్ని నిర్మాణాలు కనిపిస్తాయి మనకు. ఇవన్నీ వేరే ప్రాంతానికి పంపడానికి సిద్ధంగా ఉంచినటువంటి రాళ్ళు. అదేవిధంగా కొన్ని వాడిన తర్వాత నిరుపయోగంగా పడి ఉన్నటువంటి రాతి ముక్కలు అయి ఉండవచ్చు. ఈ ఆకారం చూడండి, ఒక ప్రత్యేకంగా అంటే గుళ్ళో నుంచి నీరు బయటికి వెళ్ళడానికి చేసినటువంటి ప్రత్యేక నిర్మాణం. ఇక్కడ నుండి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ఇంకొక బావి కూడా కనిపిస్తుంది. ఇది కూడా పూర్తిగా రాతితో నిర్మించినటువంటి బావి. ఇక్కడ చూసినట్లయితే అన్ని శివలింగాలే ఉన్నాయి. అంటే ఇక్కడ శిల్పులు మొత్తం కూడా శివలింగానికి సంబంధించిన వాళ్ళు పని చేసుకునేవారు. మనం ఇంతకుముందు చూసిన దగ్గరేమో గోడ పక్కన లేదా కింద ఫ్లోరు తయారు చేసేవాళ్ళు. ఆ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకానికి సంబంధించినటువంటి నిర్మాణాలు, శిల్పాలు మనం చూడవచ్చు అన్నమాట. కాకతీయులు నిర్మించిన దేవాలయాల్లో నాగదేవతను కూడా వాళ్ళు ప్రతిష్ఠించేవాళ్ళు. అందుకే ఇక్కడ చాలా ఉన్నాయి మనకు నాగదేవత శిల్పాలు. కోట లోపల ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది. వారు నిర్మించదలుచుకుంటే ఇంత పెద్ద కోటలో పెద్ద దేవాలయం నిర్మించవచ్చు. మరి ఇంత చిన్నదిగా ఎందుకు నిర్మించారు అంటే ఇది ఒక మోడల్ టెంపుల్. ఈ టెంపుల్ ఆధారంగానే వాళ్ళ సామ్రాజ్యంలో మిగిలిన ప్రదేశాల్లో పెద్ద దేవాలయాలను నిర్మించేవారు. అంటే ఇది ఒక నమూనా దేవాలయం.
దేవాలయం వరుసలోనే ఇంకా అసంపూర్తిగా ఉన్న ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి దేవాలయాన్ని నిర్మించాలో ఇక్కడే సెలెక్ట్ చేసుకొని దానిని చూసి దాని ప్రకారం వేరే ప్రాంతాల్లో నిర్మించేవారు అని అనుకుంటున్నా. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే ఒక శాసనం కలదు. ఈ శాసనాన్ని మంచిగా తెలుగులో రాసి పక్కన ఒక బోర్డు మీద పెడితే వచ్చిన వారందరికీ కూడా ఉపయోగపడేది. సూర్యభగవానుడు, ఇటు నెలవంక చంద్రుడు. అంటే కాకతీయులు వారి శాసనాలలో సూర్యభగవానుణ్ణి, నెలవంక చంద్రుణ్ణి తప్పనిసరిగా పెట్టేవాళ్ళు. ఏనుగులు కాకతీయుల సామ్రాజ్యంలో ఒక ముఖ్యమైన భాగం. అందుకే ఏ దేవాలయంలో చూసినా కానీ కాకతీయులకు సంబంధించిన గుర్తుగా ఏనుగుల్ని చెక్కుతారు. ఇటువైపు మనం చూసినట్లయితే మొత్తం స్తంభాలు లేదా శిల్పాలకు సంబంధించిన భాగం. ఈ స్తంభాలన్నీ కూడా తక్కువ పొడవు ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఇవి ఒక మోడల్గా ఇక్కడ పెట్టి వారికి కావలసినటువంటి గుడికి కావలసిన స్తంభాలని పెద్ద సైజులో చిక్కుకునేవారన్నమాట. ఏ స్తంభాన్ని చూసిన అందమైనటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు మనం పరిశీలించవచ్చు, మంత్రముగ్ధులైపోతాము. కాకతీయులు నిర్మించిన దేవాలయాల్లో మరో ప్రత్యేకత నంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మిగిలిన ఈ స్తంభాలను ఎంత అందంగా చెక్కినారో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇంటర్నెట్లో కొన్ని సేకరించి నేను పరిశీలించిన అంశాల ఆధారంగా చెప్పడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అథెంటిక్ ఇన్ఫర్మేషన్గా తీసుకోకూడదు. మీ రీసెర్చ్ మీరు అటువంటి శివలింగం, అందులో మన నీడని మనం చూసుకోవచ్చు. మామూలు వస్తువులతో చిక్కితే ఇంత నున్నపు రాదు. అంటే ఆ రోజుల్లోనే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించినట్టుగా దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు.